హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ అక్క మహేష్ యాదవ్. ఈరోజు మరో యాదవుల చరిత్రను పరిచయం చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. అదే హోయసల యాదవ రాజ్యం గురించి. యాదవుల చరిత్ర ఎద్దుమోతంత బరువు అంటారు, చెప్తే ఒడవదు, వింటే తగ్గదు. అది కేవలం చరిత్ర మాత్రమే కాదు, అది మన గర్వం, మన పరాక్రమం మరియు మన రాజ్యాధికారం. పశువులను కాపాడిన జాతి మాత్రమే కాదు, రాజ్యాలను పాలించిన జాతి మన యాదవ జాతి. అనేక సామ్రాజ్యాలను నిర్మించిన వీరులు మన పూర్వీకులు. దక్షిణ భారతదేశాన్ని శతాబ్దాల పాటు పాలించిన హోయసల యాదవుల గాథను ఈరోజు ప్రతి ఒక్క యాదవుడికి తెలిసేలా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. భారతదేశ చరిత్రలో యాదవుల పరాక్రమం గురించి మాట్లాడితే హోయసల యాదవ రాజ్యం గురించి తప్పక చెప్పాల్సి ఉంటుంది. కర్ణాటకలోని హలేబీడు మరియు బేలూరు నగరాలను రాజధానులుగా చేసుకొని ఈ హోయసల యాదవులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలను కలుపుకొని ఘనంగా పరిపాలించడం జరిగింది. 10వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు వీరు పరిపాలన కొనసాగించడం జరిగింది. కన్నడ జానపద కథల ప్రకారం ఒక యువకుడు సాలా ఒక జైన గురువును పులి నుండి రక్షించేందుకు ధైర్యంగా పోరాడి పులిని చంపడం జరుగుతుంది. ప్రాచీన కన్నడంలో హోయ్ అంటే కొట్టు అని అర్థం. అందుకే ఆ వంశానికి హోయసల్ అనే పేరు వచ్చిందని తెలుస్తోంది. ఈ కథకు సాక్ష్యంగా నిలిచేలా బేలూరులోని చెన్నకేశవ ఆలయంలో పులిని చంపుతున్న శిల్పం ఇప్పటికీ కనిపిస్తుంది. మొదట హోయసాలులు చోళులు మరియు చాళుక్యులకు సామంతులుగా పనిచేయడం జరుగుతుంది. కానీ కాలక్రమేణా వీరత్వం, పరిపాలన నైపుణ్యంతో స్వతంత్ర రాజ్యంగా ఎదగడం జరుగుతుంది. ఈ రాజ్యాన్ని బలంగా నిర్మించిన గొప్ప రాజు విష్ణువర్ధన్ మహారాజు. ఆయన కాలంలో హోయసల రాజ్యం విస్తరించి శక్తివంతమైన సామ్రాజ్యంగా మారింది. చోళులపై విజయాలు సాధించి రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆ తర్వాత వీరబల్లాలుడు రెండవవాడు మరియు వీరబల్లాలుడు మూడవవాడు లాంటి వారు హోయసల రాజ్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. 1336 సంవత్సరానికి దక్షిణ భారతదేశంలోని అనేక చిన్న చిన్న రాజ్యాలు సుల్తానుల చేతిలో పడిపోవడం జరుగుతుంది. కానీ ఆ సమయంలో సుల్తానులకు ధైర్యంగా ప్రతిఘటించిన ఒకే ఒక శక్తివంతమైన రాజ్యం హోయసల యాదవుల రాజ్యం. ఇది యాదవుల ధైర్యానికి సాక్ష్యంగా నిలిచిన చరిత్ర. హోయసల రాజ్యం వ్యవసాయం మరియు పన్నుల ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించింది. అలాగే కేరళ ఓడరేవుల ద్వారా చైనా మరియు ఇతర దేశాలకు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు, బంగారం, ఉప్పు, గంధపు చెక్కలు, విలువైన రాళ్ళు వంటి వస్తువులను ఎగుమతి చేసేవారు. ఇది వారి ఆర్థిక శక్తి ఎంత బలంగా ఉందో మనకు చూపిస్తోంది. హోయసాలులు కాలంలో నిర్మించిన ఆలయాలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. శ్రావణ బెలగొల లక్ష్మీ నరసింహ ఆలయం, ఈశ్వర ఆలయం, హలేబీడు జైన ఆలయం, మోసలే జంట ఆలయాలు మరియు చెన్నకేశవ ఆలయం వంటి నిర్మాణాలు హోయసల యాదవుల కళా వైభవానికి సాక్ష్యాలుగా నిలిచాయి. యాదవులారా, మన చరిత్ర గొప్పది. మన పూర్వీకులు రాజ్యాలు పరిపాలించడం జరిగింది. శత్రువులకు ఎదురొడ్డి నిలవడం జరిగింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే శిల్పకళను సృష్టించడం జరిగింది. మన రక్తంలోనే రాజ్యాధికారం ఉంది, మన చరిత్రలోనే నాయకత్వం ఉంది. మన భవిష్యత్తులో కూడా విజయం ఉంటుంది. కాబట్టి ప్రతి యువకుడు కూడా చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. చరిత్ర తెలిసిన వాడే చరిత్రను నిర్మించగలడు. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా యాదవుల చరిత్రను తెలుసుకొని విద్యారంగంలో, వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో ముందుకు వెళ్తూ ఈ సమాజానికి దిక్సూచిగా మారాలని కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.